సార్ ఇంట్రాడే అనేది మీరు ఎలా చేస్తారు సార్? సో బేసికల్లీ ట్రేడింగ్ అనేది ఒక సెన్సిటివ్ ఎమోషన్. ఓకే. ఓకేనా. ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి లాట్ ఆఫ్ ఎమోషన్స్ రన్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఇవాళ ఈ న్యూస్ ఉంది, మార్కెట్ ఇంపాక్ట్ ఇలా ఉంటుంది, లేదంటే ఈ పర్టిక్యులర్ స్టాక్లో ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి, దాని మూమెంట్ ఇలా ఉండొచ్చు, ఇలా కొన్ని అజంప్షన్స్ ఉంటాయి. దాంతోపాటు మళ్ళీ మనకున్న టెక్నికల్ నాలెడ్జ్ మనకు ఉంటుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఒక ట్రేడర్ యొక్క మైండ్ సెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో నా ట్రేడింగ్ స్టైల్ అడిగారు కాబట్టి దాన్ని మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఓకే. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒక పారామీటర్స్ మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఆ పారామీటర్స్ మ్యాచ్ అవ్వటం అంటే ఏంటి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ట్రేడ్ సెటప్ ఫర్ ఇంట్రాడే. ఆప్షన్స్ అయినా, గోల్డ్ అయినా, క్రిప్టో అయినా, ఏదైనా సరే నేను పర్సనల్గా యూజ్ చేసే చార్ట్ టైం ఫ్రేమ్ వచ్చేసి 1 minute. అలాగని నా ఇంటెన్షన్ స్కాల్పింగ్ని ఎంకరేజ్ చేయడం కాదు. గేమ్ రూల్స్ తెలుసుకున్నప్పుడు మనం ఏ టైం ఫ్రేమ్లైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు. 1 minute లో పర్టికులర్గా రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి నేను 1 minute టైం ఫ్రేమ్ అనేది ప్రిఫర్ చేస్తాను. గోల్డెన్ రేషియో ప్రొఫైల్లో సెట్టింగ్స్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి. ముందుగా చార్ట్ మనం 1 minute టైం ఫ్రేమ్ ప్రిఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ని ఖచ్చితంగా 15 minutes లో పెట్టుకోవాలి. గోల్డెన్ రేషియో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో వచ్చేసి 1 hour లో పెట్టుకోవాలి. స్కాల్పింగ్ సిపిఆర్ వచ్చేసి 30 minutes లో పెట్టుకోవాలి. పవర్ ప్యాటర్న్స్ డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటాయి, సో వాటిని అలానే ఎనేబుల్ చేసుకుని ఉంచుకోవాలి. స్కాల్పర్ ట్రెండ్ అనేదాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ డిఫాల్ట్గా ఎనేబుల్ అయి ఉంటుంది, దాన్ని అలానే ఉంచుకోవాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టైం ఫ్రేమ్ ని చార్ట్ టైం ఫ్రేమ్ లో పెట్టుకోవాలి. 60 కౌంట్ అండ్ రీఫ్రెష్ చార్ట్ లేబుల్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. లాస్ట్ ఆప్షన్ ఇన్పుట్స్ ఇన్ స్టేటస్ లైన్ అనేది మన ఇండికేటర్ ఆప్షన్ కాదు, అది ట్రేడింగ్ వ్యూ ఆప్షన్. అది ఎనేబుల్ చేసినా డిజేబుల్ చేసినా ఏం ప్రాబ్లం లేదు.